ఈ వీడియో ముఖ్యంగా ఎవరి కోసం అంటే ఎవరైతే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశారో, మానిటైజేషన్కి దగ్గరలో ఉన్న ఛానల్స్ కానీ ఇప్పుడు మానిటైజేషన్ కాబోతున్న ఛానల్స్ వాళ్ళైతే ఒక్కసారి నేను చెప్పే విషయం అయితే చూడండి. లేకపోతే మీ చేతులారా మీరే మానిటైజేషన్ పొడగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఓకేనా? ఇలాంటి విషయాలు తెలుసుకోకుండా మానిటైజేషన్స్కి అస్సలు అప్లై చేయకండి. మానిటైజేషన్ కావాలంటే ఫస్ట్ ఇలాంటి వీడియోలు అయితే ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మానిటైజేషన్ అనేది కొత్తగా ప్రాసెస్లో అవుతుందండి. అప్పుడైతే ఐడి వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్ ఉంటుండే. ఇప్పుడైతే అలాంటివి అయితే ఏం లేవు. జస్ట్ ఫేస్తోని వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. అది ఎట్లా అంటే ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు. మన ఛానల్లో ఎప్పుడైతే మానిటైజేషన్ కంప్లీట్ అవుతుందో బ్లూ కలర్ గీత ఉంటుంది కదా, అయితే కంప్లీట్ అయితే తెలిసి ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి అయితే ఐడియా ఉంటుంది. అదైతే ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో జస్ట్ మీ ఫేస్తోనే ఈ ఛానల్ అనేది మానిటైజేషన్ అయితే అవుతుంది. కానీ ఇక్కడ మీరు చేసిన రాంగ్ పొరపాటు ఏంటంటే ఫేస్ మీది చూపించాలా, మీ వారిది చూపించాలా, వీడియోస్ తీసే వాళ్ళకి చూపించాలా, అసలుకి ఫేస్ ఎవరిది చూపించాలి. చిన్నపిల్లలతో వీడియోస్ చూస్తుంటే చిన్నపిల్లల ఫేసులు చూపించాలని ప్రతి ఒక్కరికి అయితే డౌట్ ఉంటుంది కదా. అలాంటి వారైతే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇలాంటి వీడియో చూడకుండా ఎవరైతే మానిటైజేషన్కి అయితే అప్లై చేయండి. విషయానికి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మానిటైజేషన్కి ఉన్న ఏదైతే ఛానల్స్ అయితే ఉన్నాయో కానీ కావడానికి రెడీ ఉన్న ఛానల్స్ కానీ కొత్తగా ఛానల్స్ పెట్టిన వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనమాట. ఆ విషయం ఏంటంటే ఇప్పుడు ఛానల్స్ మానిటైజేషన్కి ఉన్న ఛానల్స్ అయితే మనకైతే ఫస్ట్ అయితే ఐడి వెరిఫికేషను, అడ్రస్ వెరిఫికేషను, నెక్స్ట్ వచ్చేసి ఏంటి వాటి వల్ల మనకైతే గూగుల్ పిన్ రావడము, దగ్గర మనకైతే 1 మంత్ అయితే ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యే ప్రాసెస్సే మనకైతే ఈజీగా 1 నుంచి 3 మంత్స్ అయితే పడుతుంది. కానీ ఇప్పుడైతే మన యూట్యూబ్ అయితే అట్లా లేదనమాట. మొత్తం ఆన్లైన్లోనే అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ పాతది ఎట్లుండే అంటే మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ చేసుకోవడానికి అయితే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కానీ వేరే దగ్గరికి వెళ్ళి చేసుకోవడం కానీ, దానివల్ల మన మెయిల్ ఐడీలు అవన్నీ తెలుసుకొని వాళ్ళ ఛానల్కి కన్వర్ట్ చేసుకోవడం, డౌన్లోడ్స్ కానీ ప్రతి ఒక్కటైతే ఉంటుండే. కానీ ఇప్పుడైతే అట్లా లేదనమాట. మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇబ్బందికరంగా ఉండే మానిటైజేషన్ కావడానికి పక్క వాళ్ళకి అడుక్కోవడానికి వస్తుండే. కానీ ఇప్పుడైతే అట్లా కాదు. మీకు మీ ఛానల్లో ఎప్పుడైతే 4000 వాచ్ అవర్స్ కానీ లేదా 10 మిలియన్ వ్యూస్ కానీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మీకు ఇది మళ్ళా 1K సబ్స్క్రైబర్స్ లేకపోతే 4K సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే మీకైతే కంప్లీట్ అవుతుందో మీకు ఆటోమేటిక్గా మీకైతే యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ చిన్న స్టెప్స్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ ఉంటుంది కదా, ఈ ఛానల్ మీదేనా, అది జస్ట్ 3 క్వశ్చన్సే అడుగుతుంది అనమాట. ఈ ఛానల్ మీదేనా, మీకు ఇంకేదైనా ఛానల్ ఉందా, ఈ ఐడి మీ పేరు మీదే ఉందా అని జస్ట్ 3 క్వశ్చన్స్ మాత్రమే అడుగుతుంది. అట్లా జస్ట్ 3 క్వశ్చన్స్ మాత్రమే అడిగినాక మీరు రిప్లై ఇచ్చినాక ప్రాసెస్ చూపిస్తుంది, ప్రోగ్రెస్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఫస్ట్ రివ్యూ ఉంటుంది అనమాట. రివ్యూ నుంచి ప్రోగ్రెస్లోకి వెళ్ళిపోతుంది. ప్రోగ్రెస్లోకి వెళ్ళిపోయి అట్లా మీకు 24 అవర్స్ అని చూపిస్తుంది. కానీ జస్ట్ 2 అవర్స్లోనే కంప్లీట్ అయిపోతుంది అంతా. ఆ తర్వాత ఐడి వెరిఫికేషను, అడ్రస్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, అది ఏమవుతుందంటే ఇది హైలైట్ గుడ్ న్యూస్. అసలుకి మీరు అస్సలు మిస్ కావద్దు. ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది క్లారిటీగా వింటేనే మీకు మీ ఛానల్ మీద గ్రిప్ వస్తుంది. మీకు మానిటైజేషన్ ఎట్లా చేసుకోవాలనేది మీకైతే ఒక అవగాహన అయితే వస్తుంది. ఎందుకంటే ఈ వీడియో చేసేది ఈ విషయం చెప్పడానికే. ఓకేనా? ఈ వీడియోలో మొత్తం ఉన్న మ్యాటరే నేను ఇప్పుడు చెప్పే మాటలే అన్నమాట. ఓకేనా? మీరైతే క్లారిటీగా వినండి. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏదైతే ఉందో దాన్ని మీరు వింటే మాత్రం మామూలుగా కాదు, ఎగిరి గంతేస్తారు. అసలుకి ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఏ వీడియోస్ అయినా తీయండి, మీకు ఏ కంటెంట్ అయినా ఉండని, లేకపోతే మీరు ఈ మధ్యలో చిన్నపిల్లలతో తీసిన వీడియోస్కి కూడా కాపీరైట్లు ఒకప్పుడు పడుతుండే. కానీ ఇప్పుడైతే ఎలాంటి కాపీరైట్స్ కానీ అలాంటివి అయితే ఏం పడతలేవు. మ్యూజిక్ యాడ్ చేసినా కూడా కాపీరైట్లు అయితే చాలా తక్కువ పడుతున్నాయి అన్నమాట. ఓకేనా? నేను చెప్పే విషయం విన్న తర్వాత మీరైతే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు అసలుకి. ఎందుకంటే ఎవ్వరి హెల్ప్ లేకుండా
ఏ గూగుల్లో కానీ ఏ ఫోన్లో కానీ ఎక్కడ చూడకుండా అసలుకి ఏం చేయకుండా మీకైతే యూట్యూబ్ అయితే మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేస్తుంది. అది ఎట్లా అని అనుకుంటున్నారు కదా, నమ్మలేకపోతున్నారు కదా. నిజంగా అండి, ఇప్పుడైతే ఎవరివి యూట్యూబ్ ఛానల్స్ అయితే మానిటైజేషన్కి రెడీగా ఉన్నాయో వాళ్ళకు యూట్యూబ్ డైరెక్ట్ చూస్తుంది అన్నమాట. 4,000 వాచ్ అవర్స్ కానీ 10 మిలియన్ వ్యూస్ కానీ 10 మిలియన్ వ్యూస్ కానీ ఎవరివైతే కంప్లీట్ అవుతుందో యూట్యూబే డైరెక్ట్గా ఏం చేస్తుందంటే వాళ్ళకు ఒక అంటే చిన్న 3 స్టెప్స్ ఉంటాయి కదా, కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ ఇంకా మానిటైజేషన్ కంప్లీట్ చేస్తుంది. డాలర్స్ని కూడా అప్పుడే యాడ్ చేస్తుంది అనమాట. ఇది హైలైట్ విషయం అసలుకి. ఎందుకంటే చాలామందికి డౌట్ ఉంటుంది, అంతకుముందుకు మనం స్టార్టింగ్ నుంచి మనం వీడియోస్ తీసుకుంటాం కాబట్టి అలాంటి వీడియోస్కి ఏమైనా డాలర్స్ ఏమైనా వస్తాయా అని. లేదండి, అలాంటి వీడియోస్కి అయితే ఏం డాలర్స్ రావు. మనకు వన్స్ ఎప్పుడైతే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుందో అప్పటి నుంచి మనకు డాలర్స్ అనేది స్టార్ట్ అవుతాయి. అంతకు ముందుకు ఎన్ని మిలియన్ వ్యూస్ అయినా ఎన్ని క్రోర్స్ వచ్చినా సరే మనకైతే ₹1 కూడా $1 కూడా యాడ్ కాదనమాట. ఓకేనా. అయితే ఈ ప్రాసెస్ ఏంటంటే డైరెక్ట్ మనకు యూట్యూబే అసలుకి మానిటైజేషన్కి ఎలిజిబుల్ ఉన్నట్లయితే డైరెక్ట్ అదే రిక్రూట్మెంట్ చేసుకుంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎలాంటి ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు, గూగుల్ పిన్ రాదు. మీరైతే ఎవరైతే భయపడకండి. ఓకేనా. గూగుల్ పిన్ రావట్లేదు కదా, ఏమవుతుంది, ఐడి వెరిఫికేషన్ అడగట్లేదు ఏమవుతుందని మీరైతే అస్సలు భయపడకండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకో డౌట్ రావాలి, ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుంది, డాలర్స్ యాడ్ అవుతున్నాయి, కానీ డాలర్స్ ఎక్కడ పడతాయి, డాలర్స్కి మనం చేయాలి కదా అంటే ఈ మధ్యలో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా అడగట్లేదంట అని అంటున్నారు. కానీ కాదు, అడుగుతుంది ఖచ్చితంగా. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి. ఎందుకంటే మనకు డాలర్స్ యాడ్ అయ్యి దేంట్లో పడితే మన బ్యాంకులో కాబట్టి మనమైతే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఛానల్ మానిటైజేషన్ కాగానే మనకు డాలర్స్ యాడ్ అవుతాయి కదా, మళ్ళీ వెంటనే బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి అవి ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి. మీకు ఎప్పుడైతే ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మనకు డాలర్స్ యాడ్ అవుతుంటాయో, ఎట్లా మనకు ఛానల్ మానిటైజేషన్ అయ్యింది కాబట్టి డాలర్స్ యాడ్ అయితే మీకు ఇంకొకటి ఆతృత ఏముంటుందంటే డాలర్స్ యాడ్ అవుతున్నాయి కదా నా బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే ఓ పని అయిపోతుందని ఉంటుంది. కానీ కాదండి, ఎందుకంటే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడానికి మీ అకౌంట్లో మీ వైటీలో $10 కనిపించాలి. అప్పట్లో అయితే $10 ఉండే, ఇప్పుడు జస్ట్ $3-4కి మీకైతే బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. మళ్ళీ ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి అంటే అది మెయిల్ పంపిస్తుంది అన్నమాట. ఓకేనా. మనకు యూట్యూబ్ వాళ్ళు అయితే మెయిల్ పంపిస్తారు. దానిపైన క్లిక్ చేస్తే అయిపోతుంది. అప్పుడు పోయి మనకు ఆధార్ కార్డులో ఎట్లా ఫుల్ నేమ్ ఉంటే ఫుల్ నేమ్, ఆధార్ కార్డులో ఉన్న నేమ్, నెక్స్ట్ వచ్చేసి బ్యాంకులో ఆధార్ కార్డులో మన బ్యాంక్ అకౌంట్ బుక్లో సేమ్ ఉండాలండి నేమ్, లేకపోతే మనకి ఇబ్బంది అయిపోతుంది. ఇవో డాలర్స్ వచ్చేసి మనం యూట్యూబ్ ఛానల్ ఎవరి పేరు మీద చేస్తున్నాం, మనదైనా ఇవ్వచ్చు, మన హస్బెండ్దైనా ఇవ్వచ్చు. దీనివల్ల అయితే ఏం ప్రాబ్లం ఉండదు. మనదే ఇవ్వాలి, మన హస్బెండ్దే ఇవ్వాలని ఏం ఉండదండి. ఎవరివైనా సరే ఇవ్వచ్చు. ఎందుకంటే అట్లా లేని వాళ్ళు, మా హస్బెండ్కి ఉండి నాకు లేని వాళ్ళు, నాకుని మా హస్బెండ్కి లేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. మ్యాక్సిమం ప్రతి ఒక్కరికైతే బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిస్ చేసేది ఏంటంటే మీరు అకౌంట్ ఇచ్చేటప్పుడు అన్ని బ్యాంకులు మాత్రం తీసుకోదండి, అది కొన్ని బ్యాంకులు మాత్రమే తీసుకుంటుంది. లైక్ HDFC కానీ, ICI కానీ, నెక్స్ట్ వచ్చేసి SBI కానీ. SBI అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కాబట్టి SBI వేయడం అయితే ఒక గ్రేట్ చాయిస్ అండి. దానికి ఒక పిన్ ఉంటుంది అన్నమాట. అది పిన్ అంటే మీకు ఎప్పుడైతే $4 అవుతాయో అప్పుడు మీరైతే బ్యాంక్ డీటెయిల్స్ చేసేటప్పుడు ఒకసారి బ్యాంకుకి కలిసి అప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఎందుకంటే అన్ని బ్యాంకులు కూడా కొన్ని యూట్యూబ్ డాలర్స్ కొన్ని బ్యాంకులు తీసుకుంటే కొన్ని బ్యాంకులు ఏమో తీసుకోవండి. దానివల్ల మనకు ప్రాబ్లం అయిపోతుంది. ఫస్ట్ తెలుసుకొని ఇవ్వండి. ఎందుకంటే మన అమౌంట్ డైరెక్ట్ US నుండి రావాలి కాబట్టి అవి డాలర్స్ రూపంలో వస్తాయి కాబట్టి అక్కడ నుంచి వచ్చిన 2 డేస్ తర్వాత మనకు ఇండియన్ రూపీలో కన్వర్ట్ అయ్యి అప్పుడు మన అకౌంట్లోకి పడుతుంది. అందుకనే చాలా బ్యాంకులు అయితే ఆ డాలర్స్ని అయితే తీసుకోవు. దానివల్ల తెలుసుకొని ఇవ్వండి. ఓకేనా. అది మీకు ఎప్పుడైతే $3-4 మీ వైటీలో యాడ్ అవుతాయో
అప్పుడు ఇమీడియట్గా అసలుకి మీకు బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. చిన్న ప్రాసెస్సే ఉంది. నిజానికి ఏంటంటే మేము నా ఛానల్ మానిటైజేషన్ చేసుకున్నప్పుడు అయితే చాలా లాంగ్ ప్రాసెస్ ఉండే 3 months ఈజీగా పట్టింది నాకైతే. 3 months పట్టింది. 3 monthsలో నాకు వచ్చిన డాలర్స్ ఏంటంటే అక్షరాల $8 ఏమో ఉండే. అయినా సరే నాకైతే బ్యాంక్ డీటెయిల్స్ అడగలేదు. అప్పుడు ఎప్పుడైతే $10 కంప్లీట్ అయినాయో అప్పుడు నా బ్యాంక్ డీటెయిల్స్ అడిగిందనమాట. ఓకేనా. ఈ వీడియో ఎవరికంటే మెయిన్గా యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టిన వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మీరు ఛానల్ మానిటైజేషన్ చేసుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే వర్తిస్తుంది. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరైతే లైక్ ఇవ్వండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు దాని ఏమంటారు యూజ్ అవుతుంది, మాకైతే క్లారిటీగా అర్థమైంది అనుకున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. నేను చెప్పేది అబద్ధమా నిజమా అని చాలామందికి అయితే డౌట్లు అయితే ఉంటున్నాయి కదా. అక్షరాల ఇది నిజమండి. ఎందుకంటే మీకైతే ఎలాంటివి లేకుండా జస్ట్ మీ ఫోటో మీ ఫేస్తోనే ఇదైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ఇదండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ క్లారిటీ వీడియో అయితే ఇదనమాట. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ప్రతి ఒక్కరైతే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియోస్ మీకు పెడతాను. ఓకేనా. బాయ్.